మనం ఆశీర్వాదాల గురించి దినం మనం లేఖనాన్ని ధ్యానిద్దామండి. చాలామందిని మనం చూస్తూ ఉంటే లోకానుసారంగా వచ్చే ఆశీర్వాదాల కోసం మనుషులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, పాటుపడుతున్నారు. అయితే దేవునిలో ఉంటే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఆయన వెంబడిస్తున్నప్పుడు. లేదంటే లోకానుసారంగా మనం సంపాదించిన ఆశీర్వాదాలు అవి తాత్కాలికంగా, మరి సంపాదించిన ఆశీర్వాదాలు మనల్ని ఎక్కడి దాకా అవి తీసుకెళ్తాయి? ఇది వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 35వ ఇస్సాకు గారు అంటున్నారు, అయ్యా నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు పిలుపు ఎప్పుడు వచ్చేదో తెలియదు, కాబట్టి నాకు ఇష్టమైన వేటాడి మాంసం తీసుకొస్తే దాన్ని తిని నిన్ను దీవిస్తానని తండ్రి చెప్పడం తల్లి చాటుగా వినిద్దండి. విన్నప్పుడు ఏం చేస్తుందంటే తన భర్త దగ్గరికి వెళ్ళి తను అనాలి, ఎందుకంటే తన భార్య కాబట్టి, నువ్వు దీవిస్తే ఇద్దరిని సమానంగా దీవించు, లేదంటే మానేసి, నువ్వు ఏదైనా పంచి పెట్టాలంటే సమానంగా నువ్వు పంచు, ఇద్దరికి మన కడుపును పుట్టిన బిడ్డలు కాబట్టి అవును చెప్పాలి. అవును చెప్పకుండా ఏం చేసిద్దంటే దొంగచాటుగా మాటలు విని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న మాటలు యాకోబుతో చెప్పిద్ది. అయ్యా మీ తండ్రి మీ అన్నతో ఇలా చెప్పడం నేను విన్నాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఒక మేకను తీసుకొస్తే ఆయనకి ఎలా నచ్చిద్దో అలా నేను వండి పెడతాను అంటే ఆయన అంటాడు, యాకోబు గారు మరి అన్నయ్యకి ఒంటి నిండా ఎంట్రుకలు ఉంటే నాకు లేవు కదా, నాన్న తడివి చూస్తే నా పరిస్థితి ఏంటని అడుగుతాడు. ఆ షాప్ మీద అది నా మీదకే వచ్చింది, నేనే దోషిని అవుతాను అని ఆయన ఏశావుకి ఎలా ఒంటి నిండా రోమాలు ఎంటికలు ఉంటాయో అలా మేక చర్మం కప్పేసి ఏశావులాగా రెడీ చేసి తండ్రి దగ్గరికి పంపించిద్ది. ఇస్సాకు అంటాడు, ఆయన కళ్ళు కనిపించట్లేదు కాబట్టి, చూపు మందగించింది కాబట్టి, చర్మం అయితే శరీరం అయితే ఏశావులాగా ఉంది కానీ స్వరము మాత్రము యాకోబులాగా ఉందేంటి అని అడుగుతాడు. అప్పటికి నిజంగా నేను ఏశావునే నేను అబద్ధం ఆడతాడు యాకోబు గారు అబద్ధం ఆడినప్పుడు పాపం ఆయన ఏం చేస్తాడు, ఆ మాంసం తిని మనస్ఫూర్తిగా దీవెనలు మొత్తం యాకోబుకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏశావు గారు వస్తాడు, తండ్రి ఇదిగో నేను సిద్ధపరిచాను, నువ్వు చెప్పిన రీతిగా వేటాడి మాంసాన్ని తెచ్చాను, తిని నువ్వు నన్ను దీవించంటాడు. ఇస్సాకు గారు గడగడలు ఆడిపోయాడంట ఆ మాట విని. మరి ఇందాక వచ్చి దీవెనలు కాజేసింది ఎవరు? ఇందాక వచ్చి నాకు ఆ మాంసాన్ని పెట్టి ఆ దీవెనలు అందుకుపోయింది ఎవరు అని ఇస్సాకు గారికి టెన్షన్ స్టార్ట్ అయింది. నిజంగా నా తండ్రి నేనే ఏశావుని అంటాడు. ఇప్పుడు మనం చదివాం కదా, ఒక్కసారి ఆ మాట చదువుదామండి. 27:35 నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెని తీసుకొని పోయింది. చూడండి, అంటే యాకోబు అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడండి. కపటోపాయముతో దీవెను సంపాదించుకున్నాడంట. అంటే మోసంతో ఎలా ఈ ఆశీర్వాదాలు కొట్టేయాలి. చాలామంది మనుషులకు తెలియట్లేదండి. బైబిల్ గ్రంథంలో ఉండిద్ది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వే పంట అయితే విత్తుతావు అదే నువ్వు కోస్తావు, చాలా జాగ్రత్త. నువ్వు పాపం అనే పంట విత్తితే, నువ్వు వ్యభిచారం అనే పంట విత్తితే నీ బిడ్డలు వ్యభిచారులు అయిపోతారు. నువ్వు త్రాగుడు అనే పంట విత్తితే రేపు నీ బిడ్డల మీదకి ఆ శాపం వచ్చింది. మనుషులకు తెలియట్లా అని ఏశావు వచ్చాడు. ఇప్పుడు తండ్రి ఒక్క దీవెన కూడా నా కోసం మిగిల్చి ఉంచలేదని చాలా దుఃఖపడుతున్నాడంట. ప్రియదేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు ఎదుటి వాళ్ళు నోరు కొట్టేసి, చాలామంది వారు బాగుంటే చాలే అనుకుంటారండి. కానీ వాళ్ళు ఏడుస్తున్న కన్నీరు, వారి బిడ్డలు అలమటిస్తున్న ఆకలి బదులు రేపు నీకే తగులుతి, చాలా జాగ్రత్త. కపటోపాయము చేత యాకోబు ఆశీర్వాదాలు సంపాదించాడంట. నువ్వు దేని చేత ఆశీర్వాదాలు సంపాదిస్తున్నావు ప్రియ బిడ్డ? దేవుని సన్నిధికి వస్తున్న మనము చాలా నీతిగా నిజాయితీగా ఉండాలి. దేవుని దగ్గర ఆశీర్వాదాలు కూడా కష్టపడకుండా మనకు రావండి. నువ్వు నలగగొట్టబడకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడదు. ఆశీర్వాదాలు ఊరికే రావు. యాకోబులాగా నువ్వు కూడా కపటంతో సంపాదించాలన్నా, యాకోబులాగా నువ్వు కష్టపడకుండా పని చేయకుండా అక్కడెక్కడ దొంగతనాలు చేసి వాళ్ళ నోళ్ళు కట్టి నువ్వు సంపాదించాలన్న, అది కొద్ది కాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇచ్చిద్దేమో. యాకోబుకు కూడా అంతే. ఈ ఆశీర్వాదాలు సంపాదించిన తర్వాత తను ఏమయ్యాడో తెలుసా అండి? తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. ఎక్కడో దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు తన మేనమామ దగ్గరికి. అక్కడ బానిసగా 20 సంవత్సరాలు పాలేరుతనం చేశాడంటండి. మాటల 20 సంవత్సరాలు పాలేరుతనం చేయమంటే మన ఇంట్లో పని చేయడానికే నేను పని మనిషిని అని అడుగుతారు. ఏమండి, నేను నీకు ఎలా కనపడుతున్నానని మనం ఒకళ్ళొకరు ప్రశ్న వేసుకుంటాం. భార్యాభర్తలు కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, నేను చేయలేకపోతున్నా పని అంటాడు. కానీ కపటోపాయము చేత సంపాదించాడు ఆశీర్వాదాలు. కష్టపడకుండా రావాలనుకున్నాడు.
తను అడగచ్చు, తండ్రి నువ్వు అన్నయ్యకి ఇలా ఇస్తానన్న మాట ఇచ్చావంట, అమ్మీని నాకు చెప్పింది, నాకు కూడా పంచాయని తను అడగలేకపోయాడు. ఆ మోసం చేత సంపాదించిన ఆశీర్వాదాలు, ఆ దీవెనలు ఆయనకు ఉపయోగపడలేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని దగ్గర అది సేవ విషయంలో కానీ, కుటుంబ పని విషయంలో కానీ, ఒక భర్తగా కానీ, భార్యగా కానీ, ఒక బిడ్డలుగా కానీ, ఒక చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ మనం కష్టపడి పైకి రావాలి. చాలామంది అనుకుంటారు సులువుగా అడ్డదారులు దొక్కేయచ్చు అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, యాకోబు కూడా అలాగే అనుకున్నాడంట. కపటోపాయం చేత ఆశీర్వాదాలు సంపాదించాడు. అసలు యాకోబు పట్ల దేవుని ప్రణాళిక ఏముందో మనం ఒకసారి చూద్దాం. అదే ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. తన పట్ల దేవుని ప్రణాళిక ఎలాగుందో. 25, 23 అండి, చదవమ్మా. చదవండి. చాలండి. ఇప్పుడు రిబ్కా గారు గర్భంతో ఉన్నప్పుడంట, గర్భంలోనే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంట. ఆ రిబ్కా గారు ఆ బాధ భరించలేకపోయింది. కడుపులో బిడ్డలు తిరిగేస్తూ ఉంటే ఆమె మాత్రం ఎంత బాధను భరించింది. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుందంట, అయ్యా కడుపులో 2 కమల పిల్లలు ఉన్నారు, వాళ్ళు తన్నేసుకుంటున్నారు, వాళ్ళ స్థితి ఏంటయ్యా, నాకు మనశ్శాంతి లేదు వీళ్ళ వల్ల అని అడుగుతుంటే, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, నీ గర్భంలో నుంచి బహుబలమైన జనపదాలు రాబోతున్నాయి, పెద్దవాడి కంటే చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు గర్భంలో ఉండగానే యాకోబు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. కానీ యాకోబుకి తెలియదు, తల్లి ఆ ప్రణాళిక ప్రకారం ప్రార్థన చేస్తే చాలా బాగుండేది. అయ్యా పెద్దవాడి కంటే చిన్నవాడిని నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, ఇద్దరిని సమానంగా ఆశీర్వదించు, చిన్నవాడిని ఎంత ఆశీర్వదించినా పెద్దవాడిని నువ్వు విడిచిపెట్టద్దయని ఒక తల్లిగా ప్రార్థన చేస్తుంటే ఏశావుకు అలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో బహుశా. ప్రియదేవుని బిడ్డ, నీ కడుపును పుట్టినది 2 అయినా 3 అయినా 4 అయినా, అది ఎంతమంది అయినా సమానంగా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, సమానంగా నువ్వు వాళ్ళని చదివించాలి. ఒకళ్ళు ఒక స్కూల్లో పడేసి ఒకళ్ళు ఇంకో స్కూల్లో పడేసి, ఒకళ్ళకి ఇష్టమైందండి ఒకళ్ళకి ఇష్టం లేదండి, ఏమండి ఒకళ్ళకి నచ్చిన బట్టలు కొని పాత బట్టలు ఇంకొకరికి ఇచ్చి, అలాంటి పెంపకం చాలా తప్పు. ఇస్సాకు రిబ్కాలు చేసిన విషయాలు అయ్యే, వాళ్ళ వల్ల వాళ్ళ బిడ్డల జీవితంలో అసూయలు పెరిగిపోయినాయి, పోట్లాట్లు పెరిగిపోయినాయి, భేదాలు పెరిగిపోయినాయి, రక్త సంబంధానికి విలువ లేదు. యాకోబు కపటోపాయంతో సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఈ తల్లిదండ్రులు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, నీ బిడ్డలు నువ్వు చాలా జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో పెంచడం నువ్వు నేర్చుకోవాలి. లోకానుసారంగా విచ్చలవిడిగా లోకపోకడు చొప్పున లోతు పిల్లలు నడిచారంట, శాపగ్రస్తులైపోయారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ గర్భం నుంచి వచ్చిన సంతానం తండ్రితో పాపం చేసి బిడ్డలను అన్నారు, వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. వాళ్ళు అమ్మోనీయులు, ఏమండి మోయాబీలు. అలాంటి లోకపోకడు చొప్పున నడిచి లోతు కుమార్తెల వలె నీ బిడ్డలు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబు పట్ల తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ తల్లి అది గ్రహించలేకపోయింది. ఏమండి తల్లి అది గ్రహించలేకపోయింది. మోసం చేసి సంపాదించుకోవడం కుమారుడికి ఆమె ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులుగా ఉంటున్న నువ్వు చాలా జాగ్రత్తగా మనం బాధ్యత వహించాలి. బిడ్డలకి దొంగతనాలు చేయడం నేర్పించకూడదు, అబద్ధాలు ఆడడం నేర్పించకూడదు. ఏమండి కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పిస్తూ ఉంటారు. అలాంటి తప్పులు నువ్వు చేసావు అనుకో, రేపు వాళ్ళు నిన్నే మోసపుచ్చుతారు. చాలా జాగ్రత్త. బిడ్డలతో సిగరెట్లు తెప్పించుకుని తాగుతూ ఉంటారండి, బిడ్డలతో తప్పుడు పనులు చేయించే తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి వారిగా నువ్వు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉంటున్నా, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ బిడ్డలను ఒక ప్రత్యేకమైన విధానంలో పెంచాలి, చెడు మార్గంలో నువ్వు నడిపించకూడదు. ఈ రిబ్కా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది కపటంతో ఎలా సంపాదించాలని. అది తప్పని చెప్పట్లేదు ఆమె. యాకోబు సంపాదించుకున్నాడు, చివరాఖరికి సమస్త తల్లిదండ్రులను కోల్పోయాడండి. ఎక్కడికో వెళ్ళి బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. భాష కానీ భాష, ఏమండి అలాంటి స్థితిలో ఇప్పుడులా ఫోన్లు లేవు. నేను పలానా చోట నన్ను ఫోన్ చేయడానికి, వీళ్ళు ఎలా ఉన్నారో ఆయనకు తెలియదు, ఆయన ఎలా ఉన్నాడు వీళ్ళకి తెలియదు. ప్రియదేవుని బిడ్డ, అలాంటి స్థితిలో మన బిడ్డలు మనం ఉండకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో నీతిగా నిజాయితీగా మనం కష్టపడడం నేర్చుకోవాలి. నీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా, అది ఏ దీవెన కావాలన్నా దేవుని సన్నిధిలో నువ్వు పోరాడి గెలుచుకోవాలి. అది నువ్వు నేర్చుకోవాలి మొట్టమొదటిగా.
నేను వాళ్ళు పనికి వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయిలే అని ధీమా నీకు ఉండొచ్చు, కానీ ఆ వచ్చిన ఆశీర్వాదం నీకు నిలబడాలన్నా, అది హాస్పిటల్ పాలకు కానీ వడ్డీలకు కానీ దొంగల పాలు కాకుండా అది నిలబడాలంటే, అది నీకు నీ కుటుంబానికి ఉపయోగపడాలంటే ఆయన కృప నీకు కావాలి. అది తెలుసుకోవాలి ముందు. మనం అనుకుంటాం నాకేంట్లే, నేను బాగా చదువుకున్నానుగా, నాకేంట్లే నెలకి ఇంత జీతం కదా, నాకేంట్లే రోజుకి నా ఇంత డబ్బు సంపాదించే కెపాసిటీ నాకు ఉందిగా అని మనం అనుకుంటామండి. యాకోబు అలా అనుకున్నాడు, కపటంతో సంపాదించేశాడు. తర్వాత దానివల్ల ఏం నష్టం వచ్చిందని ఆలోచించుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఒక కుటుంబంలో ఒక యజమానికి, ఒక భర్తకు, ఒక తండ్రిగా ఉన్న నువ్వు నీతిగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. నీ బిడ్డలకి ఏ అవసరతలు ఉన్నా నువ్వు తీర్చాలి. నీ భార్యకి ఏ అవసరతలు ఉన్నా, నీ భర్తకి ఏది కావాలన్నా అది మనం సిద్ధపరచాలి. ఆ బాధ్యత మీద ఉంది, దేవుడు పెట్టాడు. ఏమండి, చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ప్రియదేవుని బిడ్డ, అడ్డదారులు తొక్కేస్తున్నారు చాలామంది. భార్యను మోసం చేస్తూ, ఏమండి భర్తను మోసం చేస్తూ, బిడ్డల్ని మోసం చేస్తూ, తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ, మాస్టర్లను మోసం చేస్తూ, ఎంతమందిని నిన్ను నమ్ముకున్న స్నేహితులను మోసం చేస్తూ చాలామంది మోసగాళ్ళు అయిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డ, యాకోబు లాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిని మనం నీతిగా జీవించాలని దేవుడు కోరుకుని, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబు పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ యాకోబు కానీ తన తల్లిదండ్రులను గ్రహించలేకపోతున్నారు. నువ్వు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో. దేవా, నీ చిత్తము నా ఎడల జరిగించాయా, నువ్వు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నా ఉద్యోగ విషయంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నా వివాహ విషయంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నా చదువు విషయంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నా భార్య విషయంలో నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నా బిడ్డల జీవితాలు నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి ఆ ప్రార్థన అనుభవం లేదు. ఎలా లోకానుసారంగా సంపాదించాలి, ఎలా అడ్డదారులు తొక్కాలి, ఒకళ్ళొకళ్ళు ఎలా మోసం చేసుకుని అనుకుంటున్నారు. ఈ కుటుంబం, నీ కుటుంబం ఎలా ఉంది, నువ్వే స్థితిలో ఉన్నావు, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డ, ఏమండి మరి ఒక మాట మనం చూద్దాం. దేవుని పట్ల కలిగిన ప్రణాళిక నువ్వు పక్కన పెడితే యాకోబు లాంటి పరిస్థితి మనకు వచ్చింది. ఆదికాండము 27వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం చదువుదామండి. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే తల్లి చెప్తా ఉంది, ఒక మేకను తీసుకురా, ఆయన అడవికి వెళ్ళి వేటాడి తీసుకురమ్మని చెప్తే వెళ్ళ పక్కన దొరికే మందలో ఉండే మేక పిల్లల్ని తీసుకురొచ్చి నాకు ఇచ్చేసే, నేను వంట సిద్ధపరుస్తానంటే నీ బిడ్డని నువ్వు ఎలా పెంచుతున్నావు అని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి మార్గంలో నీ బిడ్డల్ని పెంచుతున్నావు, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రిబ్కా అంటుంది, తండ్రి ఏమో వేటాడి మాంసం తీసుకురమ్మంటే పెద్దవాడు అడవికి వెళ్ళాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారమే చిన్నవాడు మట్టికి తన మందరం ఉన్న మేకను తీసుకొచ్చి గబగబా వండేసి తన తండ్రికి తీసుకెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డ, అంటే తల్లి చెప్పిన మోసపు మాటలు వింటున్నాడు. నీ బిడ్డలను అడ్డదారిలో నువ్వు నడిపించకూడదు, సరి అయిన మార్గంలో మనం నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. చాలామందిని మనం చూస్తూ ఉంటే చదవకుండా చిన్నప్పుడు కాఫీలు కొట్టేవాళ్ళు ఉంటారండి. అది సంఘంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు. ఏమండి, తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, అలాంటి వారు ఉంటారు. కానీ అలాంటి మోసాలు మనం ఎంకరేజ్ చేయకూడదు. రిబ్కా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, రిబ్కానే నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు ఎలాంటి తల్లిగా ఉన్నావు, ఎలాంటి తండ్రిగా ఉన్నావు, దేవుని సన్నిధికి రావడం మనం నేర్చుకోవాలి. ముందు నువ్వే దేవుని సన్నిధికి రాకపోతే, నువ్వే ప్రార్థన చేయకపోతే రేపు నీ బిడ్డలకు నువ్వేం చెప్తావు? ఏమండి, మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఒక మందు తాగుతున్నావు అనుకోండి, రేపు మన బిడ్డలకు చెప్పడానికి మనం సరిపోం. ఎందుకంటే నువ్వు మానేసి నాకు చెప్పంటారు. నువ్వు ఆ మానేయకుండా వాళ్ళకి అలాగే చెప్తా ఉంటే నిన్ను తంతారు వాళ్ళు రేపు వచ్చి, నువ్వు మానేసావా, నువ్వు మాకు చెప్పడానికి బయలుదేరావా అని. అంటే మనం మంచి మార్గంలో వాళ్ళు నేర్పించినప్పుడు వాళ్ళు దీవించబడతారు, మనం కూడా ఆశీర్వదించబడతాం. ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో ఆకాశ మండలం మందున్న ప్రకాశించే జ్యోతుల వలె అవుతారంట. దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో, దేవుని కోసం నువ్వు ఒకళ్ళని ఎప్పుడైతే దేవుని సన్నిధికి నడిపిస్తావో, వాళ్ళ ఆత్మల కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆకాశ మండలం మందున ప్రకాశించిన జ్యోతి వలె అవుతావు. ఇంటి మీద పెట్టుకునే స్టార్లకు కాదు నువ్వు అయ్యేది,
ఆ స్టార్ 2 రోజులు పెట్టుకుంటారు, తీసి పక్కన పడేస్తారు. అందుకే దేవుడు అంటే ఆకాశం అంటే ఆ నక్షత్రాలు ఎప్పుడు ఎలా ఏకరీతిగా ఉంటాయో, ఎలా అవి మొబ్బు పట్టినా సరే వాటి కాంతి ఏం తగ్గదు, మనకు కనిపించదు అంతే. ఎన్ని కారు మబ్బులు వాటికి అడ్డొచ్చినా, ఎంత వర్షం వచ్చినా ఏం కొట్టుకుపోవు. వాటి విలువ వాటికే ఉండిద్ది, వాటి కాంతి వాటి ప్రభావం ఏం తగ్గిపోదు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు దేవుని కోసం అనేకులను నడిపిస్తే ఆకాశ మండలం అందున్న జ్యోతుల వల్ల నువ్వు అవుతావంట. నువ్వు ఎందుకు అలా అవ్వలేకపోతున్నావు? మన కుటుంబాలు అలా అవ్వాలంటే అనేకులు ఆయన కొరకు సిద్ధపరచాలి. అనేకులు ఆయన కొరకు సిద్ధపరచాలి. ముందు మన కుటుంబం మారాలి. నీ భార్యను తీసుకెళ్ళరా మందిరానికి, నాకు చెప్పొచ్చావా అంటారు. నీ తల్లిదండ్రులు మార్చు, నీ బిడ్డలు మార్చు, అప్పుడు చూద్దాంలే అంటారు. మనం మందిరంలో ఉంటే మిగతా వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే మన కుటుంబానికి ఆశీర్వాదాలు రావండి. ఏటేటా హన్నా ఎల్కానా ప్రతి సంవత్సరం మందిరానికి వెళ్ళి బలులు అర్పించేవాళ్ళంట. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కండి, ఎంతమంది వెళ్ళొచ్చులే అనుకుంటున్నారు. వాళ్ళకి అప్పుడున్న వీలు చొప్పున వాళ్ళు అలా వెళ్ళారు. వాళ్ళు మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుని సన్నిధిలో ఉంటే ఏ ఆశీర్వాదం వచ్చింది, మన బిడ్డల్ని దేవుని కొరకు సమర్పిస్తే ఏ ఆశీర్వాదాలు వస్తాయని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టే సమూయేలుని అక్కడ వాళ్ళు విడిచిపెట్టగలిగారు. అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటున్నారు. ఏలీ కుమారులు సరి అయిన స్థితిలో వారు లేరు. నా బిడ్డనైనా సరే ఇక్కడ సావుకుడుగా చెయ్యాలని తల్లి నిర్ణయించుకుంది. ప్రియదేవుని బిడ్డ, నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు? యాకోబులాగా తయారు చేస్తున్నావా? రేపు నీకే ప్రమాదం. యాకోబులాగా ఏశావులాగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళుగా ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకునే వారిగా మనం ఉండకూడదు. ఒకవేళ అలాంటి అన్నగా, అలాంటి తమ్ముడిగా ఉన్నా, అలాంటి తోటి కోడళ్ళగా మనమున్నా, అలాంటి బంధువులుగా మనమున్నా, అలాంటి స్నేహితులుగా మనమున్నా, అలాంటి విశ్వాసులుగా మనమున్నా, మనం అలాంటి స్వభావం నుంచి విడిపించబడాలి. కొంతమంది విశ్వాసులు చూస్తూ ఉంటే నీకోసం చెమటోర్చి కష్టపడి కన్నీరుగార్చి ప్రార్థన చేసే సేవకులను విడిచిపెట్టి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మోసం చేసే తర్వాత సంగతి. నీతిగా ఉన్న సేవకులు విడిచిపెడితే కష్టం వచ్చింది. ప్రియదేవుని బిడ్డ, చాలామందికి విషయం తెలియట్లా. ఎంతమంది కోసం ఇక్కడ ప్రార్థన చేశాం, ఎంతమంది సండే స్కూల్ పరిచర్య. మరేరి పిల్లలు చిన్నప్పుడేమో సండే స్కూలు, పెద్దేపాటికి ఏమంటారు తెలుసా? ఇక్కడ కాదు ఎక్కడోనంట. ఇక్కడ కాదు ఎక్కడో. నిన్ను పరలోకానికి నడిపించే సంఘాన్ని విడిచిపెట్టకూడదు. చాలా జాగ్రత్త. పరలోకం కోసం ఎవరైతే నీ కోసం ప్రయాసపడుతున్నారో, నీ కోసం ఎవరైతే భారంతో నీకు మంచి ఆలోచన ఇస్తున్నారో, నీ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని విడిచిపెట్టకూడదు. వాళ్ళను నిందించకూడదు, వాళ్ళను దూషించకూడదు, వాళ్ళను బజారుకి ఈడకూడదు. అంతే. చాలామందికి ఈ విషయం తెలియట్లేదండి. శాపం వచ్చేసింది. చాలా జాగ్రత్త. ఏసావు యాకోబులు కపటోపాయంతో ఆశీర్వాదాలు సంపాదించుకున్నాడు. తల్లి నేర్పిస్తూ ఉంటుంది, నువ్వు పలాన్ చెయ్యి, పలానా నేను నిన్ను రెడీ చేస్తా, వెళ్ళి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తెచ్చుకోమని. మన పిల్లలు అలాగా మనం తయారు చేయకూడదు. నీ బిడ్డలు తప్పు చేస్తున్నారని ఎవరైనా నీకు చెప్పినప్పుడు నువ్వు కనిపెట్టి వాళ్ళని నువ్వు దండించాలి. అంతేగాని మనకు చెప్పిన వాళ్ళ మీద మనం పోట్లాడకూడదండి. రేపు అది నీకే నష్టం. నా బిడ్డలు మంచివాళ్ళే నువ్వు ఎందుకు అంటున్నావు అంటే అది నీకే ప్రమాదం. అది ఒకళ్ళు చెప్పారంటే అది నిజమా కదా నువ్వు కరెక్ట్గా కనిపెట్టుకోవాలి. నువ్వు దేవుని విధానంలో నీ బిడ్డల్ని నువ్వు నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళని పెంచాలంటే నువ్వు మందిరానికి రావాలి. వాళ్ళు కరెక్ట్గా ఉండాలంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళు దేవుని ఆత్మీయంగా వాళ్ళు దేవునిలో నానాటికి వర్ధిలించబడాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. వ్యభిచారం నుంచి నువ్వు బయటికి రావాలి, జారత్వం నుంచి నువ్వు బయటికి రావాలి, త్రాగుడు నుంచి నువ్వు బయటికి రావాలి. దేవునికి ఆయాసకరమైన, దేవునికి అసహ్యమైన పాపాలన్నిటిని నువ్వు విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి. అప్పుడు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, మందిరానికి రాని కుటుంబాలలో, ప్రార్థన చేయని కుటుంబాలు భ్రష్టులు అయిపోతున్నారండి. వాళ్ళకి ఆ విషయం తెలియట్లా. కానీ దేవునిలో ఉన్నాను కాబట్టి నాకు అనిపించింది వీళ్ళు ప్రార్థన చేయక ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. దేవునిలోకి రాను, నువ్వు ఏదడితే అది ఇస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు అడిగినది మంచిది కాకపోయినా దేవుడు నీతో మాట్లాడతాడు, అయ్యా ఇది మంచిది కాదు, నీకు అంతకంటే విలువైంది నేను ఇస్తానని. అని మనుషులకు తెలియట్లేదండి. ఆ తాగుడే శాస్త్రం అనుకుంటున్నారు, అమ్మాయిలతో అదే శాస్త్రం అనుకుంటున్నారు, అబ్బాయిలతో అదే శాస్త్రం. ఆ తాత్కాలికమైన సంతోషాల కోసం, ఆ పనిచ్చే ఆ డబ్బుల కోసం, ఆ ఉద్యోగాల కోసం, చదువుల కోసం దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దేవుని క్రమాలను విడిచిపెడుతున్నారు, బంధువుల కోసం ఎంత చెప్పిన వాళ్ళకి బుర్రకి ఎక్కట్లేదండి. ఎంత వాక్యం బోధిస్తున్న ఒకానొక రోజు రాబోతుంది, కడబూర స్వరం రోగబోతుంది.
ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. నువ్వు ఇక్కడ సిద్ధపాటు లేకుండా నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళలేవు. చాలా జాగ్రత్త. నువ్వు పాపం అనే మురికితో ఉంటే ఆ మురికిని తీసుకొని దేవుడు వెళ్ళడు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకో. నువ్వు ఈ మందిరానికి వచ్చేది ఎందుకు? నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడ కూటాలకు వెళ్ళినా, ఎక్కడ ప్రార్థనలకు వెళ్ళినా పరలోక రాజ్యం కోసం సిద్ధపడాలి. ఆ మాట నేను పట్టుకోవాలి, ఆ మాట ప్రకారం నేను జీవించాలని ఎవరైనా ప్రయాస. మరి మనం ఎందుకు వస్తున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. టైం పాస్ కోసమో, ఏదో సేవకుల దృష్టిలో మంచివారిగా, లేదంటే ఈ వారం వెళ్తే దేవుడు ఏదో నాకు అవసరత తీరుస్తాడులే, అలాంటి స్వార్థపూరితమైన భక్తి మనం చేయకూడదు. చాలా జాగ్రత్త. నువ్వు ఒక భక్తి చేస్తున్నావంటే, ఒక మార్గంలోకి వెళ్తున్న ఒక బైబిల్ పట్టుకున్నావంటే నీ జీవితం కడ వరకు ఆయనకి ఇష్టమైన జీవితం ఉండాలి. మధ్యలో మనం తేడా వేషాలు వేస్తే దేవుడు ఊరుకోడు, చెవడాలు తీసేస్తాడు. అన్నయ్యకి ఏం తెలుసులే, అక్కకి ఏం తెలుసులే, ఇంట్లోంచి బయటికి రారు. కానీ అన్నీ దేవుడు మాకు దర్శనాల ద్వారా చూపిస్తాడు. అన్నీ కాకపోయినా కొన్ని అయినా. ఎలీషా అంటాడు, ఏమంటాడు? నువ్వు నా ఇమాన్ని వెంబడించినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? చాలామంది అనుకుంటారు మేము మందిరాన్ని రాలేకపోతే ఏదో అబద్ధం చెప్తే కాలేబాయిగా నమ్మేస్తాడులే అని. అసలు మీరేం చేస్తారని మాకు తెలుసు. మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారా, ఏమేం చేస్తున్నారు, ఏ టీవీల ముందు కూర్చున్నారు, ఏ సినిమాలు చూస్తున్నారా, ఎక్కడ ముసలమ్మ ముచ్చట్లు, ఎక్కడ తాగి, అన్నీ తెలుసు మాకు. మేమంటాం మీరు సరిపోం కదా. ఆయన చూసుకుంటాడు అంతే. దేవుని సన్నిధికి వస్తున్న నువ్వు అడ్డదారులు తొక్కకూడదు. పాపం ఉన్న చోట నువ్వు నిలబడకూడదు. యోసేపు పాపం ఉన్న చోట అంగీని విడిచిపెట్టి పారిపోయాడంట. నువ్వేం నేర్చుకున్న మందిరానికి వచ్చి? యోసేపులాగా పాపాన్ని దూరంగా పారిపోవడం నువ్వు నేర్చుకోవాలి. నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి, నీ స్నేహితులకు నువ్వు నేర్పించాలా. నువ్వు నేర్పించుకు నువ్వే పాపంలో ఉండి నీతో పాటు 10 మందిని చెడగొట్టేస్తూ ఉంటే ఆ పాపం నీకు తగిలిద్ది. చాలా జాగ్రత్త. దేవుని శాపం వచ్చింది. భ్రష్టులు అయిపోతున్నారు బిడ్డలు. బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి. భ్రష్టులు అయిపోతున్నారంటే దేవుని శాపం. చాలా జాగ్రత్త. ఆ శాపం నుంచి నువ్వు బయటికి రావాలా. పితరుల శాపాలు, తల్లిదండ్రుల శాపాలు, ఏమండి మనం చేసుకున్న పాపాలన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఆ శాపాలు తొలగించమని యేసయ్య నువ్వు అడగాలి. నువ్వు అడగకుండా ఆయన ఏం తొలగించడు. నా జీవితంలో పదే ఇదే నష్టం ఎందుకు వస్తుంది, ఇదే శాపం ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ కీడు నన్ను వెంటాడుతూ, నువ్వు ప్రార్థన చేసి దేవుని అడగాలి. యాకోబు అంటాడు, యాకోబు వాళ్ళ మామ దగ్గర బానిసత్వం చేసి ఎన్నో కష్టాలు అనుభవించి 10 సార్లు జీతం మార్చి మోసం చేశాడంట యాకోబు మామ. ఇప్పుడు వచ్చేస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు తన పుట్టింటికి. దేవుడి దగ్గర పోరాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. వదలవయ్యా, టైం అయిపోయింది, తెల్లారిపోతుంది, దేవదూతలు అంటూ కొడుతున్నారంట యాకోబుని. అయినా సరే నాకు పర్వాలేదు, నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా పర్వాలేదు, నువ్వు ఆశీర్వదించాలంతే. ఇప్పటి వరకు నా తండ్రి దగ్గర నన్ను మోసం చేసి నా తల్లి చెప్పిన మాట విని నేను ఆశీర్వాదాలు సంపాదించాను, కానీ వాటి వల్ల నాకు ప్రయోజనం లేదు. మనుషులు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నాకు ప్రయోజనం లేదయ్యా. మనుషులు చూపించిన దారిలో నడిచినంతసేపు నాకు నెమ్మది లేదయ్యా. మనుషులు చెప్పిన చెప్పుడు మాటలు విన్నంతసేపు నా జీవితంలో సుఖము లేదని యాకోబు తెలుసుకున్నాడు. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? స్నేహితుల మాట విని ఒక్క మందిరానికి తప్ప ఎక్కడికైనా వెళ్ళిపోతాం. బ్రాందీ షాపులకు వెళ్ళిపోతాం, సినిమా హాల్కి వెళ్ళిపోతాం, హోటల్కి వెళ్ళిపోతాం, ఏమండి ఎగ్జిబిషన్లకి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధికి ఎందుకు నువ్వు తీసుకురాలేకపోతున్నావు? దేవుని సన్నిధికి నువ్వు నడిపించాలి. నడిపిస్తే నువ్వు నక్షత్రాల వల్ల నువ్వు వెలిగించబడతావంట. నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలి. ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు చికెన్ వండుకుందామా, ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, మనం ఎప్పుడు ఊర్లు వెళ్దామా, ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, 1 గంట లేటుగా లెగుద్దామని కాదు నువ్వు ఎదురు చూడడానికి. ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, యేసయ్యను అందరికంటే ముందుగా వెళ్ళి నేను ఎప్పుడు ఆరాధించాలా, నా మందిని ఎప్పుడు నేను పరిచయం చేయాలని నువ్వు ఎదురు చూడాలి. నీకు ఆ ఎదురు చూపేది నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూస్తావో ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే మన జీవితాలు ఆశీర్వాదం ఉండట్లా. ఆప్షన్ పెట్టుకుంటాం మందిరాన్ని, అంతే. ఆప్షనల్ అదంతే. ఏమండి అన్ని కూరలన్నీ వండుతాం, వండిన తర్వాత ఉప్పు వేయకుండా మీరు తినగలుగుతారా? నేను తినగలుగుతానా? ఉప్పు ఉంటేనే దానికి విలువ, ఉప్పు ఉంటేనే దానికి రుచి. యేసయ్య లేకుండా నీ జీవితంలో విలువ రాదు. యేసయ్య ఉంటేనే నీ జీవితంలో రుచి. అది యాకోబు తెలుసుకున్నాడు. ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? తల్లి నడిపిస్తుంది అడ్డదారుల్లో బిడ్డల్ని. నీ బిడ్డల్ని కానీ నువ్వు కానీ అలాంటి అడ్డదారులో నడుస్తున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్క వారం మందిరానికి వెళ్ళిపోతే వైద్యులేరా?
ఈ ఒక్కవారం స్తుతించకపోతే ఏమైద్దిలే, ఈ కోసేపు ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చినా చేసుకోవచ్చు, ఈ పని చేసి నాకు రావచ్చులేరా అని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయాన్ని నువ్వు కోల్పోతే ఆశీర్వాదాలు పోతాయి. చాలా జాగ్రత్త. ప్రార్థన చేసేటానికి, బైబిల్ చదివేటానికి ఎవరో ఒకళ్ళు తించి అడగొడతారు. వాళ్ళ కోసం నువ్వు వేసే సమయాన్ని విడిచిపెట్టకూడదు. నీకు ఇంటి దగ్గర ఎంత సమయం ఉండి మరుగుల మీద కూర్చోమని కాదు, దేవుడు నీకు ఆ సమయాన్ని ఇచ్చింది. ఉగ్రత దినం రాబోతుంది నీ మీదకి, నీ కుటుంబం మీదకి. ప్రార్థన చెయ్యి, తప్పించబడదని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. చాలామంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక ఎక్కడ ఉంటున్నారో తెలుసా? నెలలు తరబడి హాస్పిటల్లో ఉంటున్నారు. హాస్పిటల్లో ఉంటాకి ఇష్టపడతారు, నెలలు తరబడి. దేవుని సన్ని 1 గంట ఉంటే ఇష్టపడట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, మనం హాస్పిటల్కి వెళ్ళడం వరకే మన జీవితం. వెళ్ళాక వాళ్ళు ఎన్ని నెలల నుంచినా చచ్చినట్టు మనం అక్కడ ఉండాలి అంతే. చచ్చినాకే పంపిస్తారో బ్రతికే పంపిస్తారో తెలియదు మన జీవితం. అందుకైనా ఇష్టపడుతున్నారు, కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. నీకు దేవుడు సమయం ఇస్తుంది. ఎందుకో తెలుసా? రానున్న దినాలు బహుభయంకరమైన దినాలు, ఉగ్రత దినాలు. అధికారులను బట్టి ఏ ఉగ్రత రాబోతుందో, ఇరుగు పొరుగు వారిని బట్టి ఏ శోధన రాబోతుందో, నీ భర్త నుంచి ఏ శోధన రాబోతుందో, ఆయన తిరుగుతున్న సహవాసాలను బట్టి ఏ శోధన రాబోతుందో. నువ్వు ప్రార్థన చేయాలి. ఇంటికాడ ఉండి రోడ్ల మీద కూర్చొని ముగ్గులేమని కాదు నీకు అవకాశం ఇచ్చింది, టీవీల ముందు కూర్చొని నవ్వుకోమని కాదు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు లబోదిబ్బం అన్న ప్రయోజనం లేదు. ఆ శాపాలు, పాపాలు తొలగించాలని ప్రార్థన చేయడం కోసం దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక విశ్వాసగా నిన్ను చేశాడు దేవుడు. నువ్వు లోకానుసారంగా నడుచుకుంటూ పోతా ఉంటే, లోకంలో తిరుగుతూ ఉంటే, దేవుని సన్నిధికి రాకుండా దేవుడు కూడా నిన్ను విడిచిపెడతాడు. అంతే, భ్రష్టులమైపోతాం. దేవుని విడిచిపెడితే ఎందుకు పనికిరాం. ప్రియ దేవుని బిడ్డ, మందిరానికి వస్తున్నాం, మనం వాక్యం వింటున్నామంటే వాక్యానుసారంగా జీవించాలంతే. నువ్వు మందిరానికి వస్తే నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? మందిరానికి వస్తే నువ్వు ఎందుకు దీవించబడలేకపోతున్నావు? మందిరానికి వస్తే నువ్వు ఎందుకు స్వస్థపరచబడలేకపోతున్నావు? మందిరానికి వస్తున్న నువ్వు ఎందుకు మేలు అనుభవించలేకపోతున్నావు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఆదికాండము 26 చదవండి. చాలు మళ్ళీ చదువు. ఆదికాండం 26, 12, 13 మనం చూస్తూ ఉంటే ఇస్సాకు గారి గురించి, ఇందాక యాకోబు గురించి మనం నేర్చుకున్న వారి కుమారుడు గురించి, మోసంతో ఆశీర్వాదాలు సంపాదించాడు. చివరాఖరికి దానివల్ల ప్రయోజనం ఏం లేదని తెలుసుకున్నాడు. తన మామ చేతిలో మోసపోయాడు. ఏమంటే 20 సంవత్సరాలు కొలువు చేశాడంట. 10 సార్లు తన మామ జీతాన్ని మార్చాడంట. ఇంత ఇస్తానని చెప్పి ఇంకా తక్కువ ఇచ్చాడంట. తెలుసుకున్నాడు. దేవుడు పాదాలు పట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకోబు. ఇప్పుడు తన తండ్రి ఇస్సాకు గారి గురించి మనం చూస్తూ ఉంటే, ఇస్సాకు గారు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చిందంట. కరువు వస్తే ఆయన ఒక ప్రాంతానికి వలస వెళ్ళిపోయాడు, గెరారు అనే ప్రాంతానికి. దేవుడు చెప్తాడు, నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు, ఈ ప్రాంతంలోనే ఉండని. ఆయన గెరారు అనే ప్రాంతంలో ఉన్నప్పుడంట ఒక పొలంలో విత్తనాలు విత్తుతూ ఉన్నాడంట. నూరంతల ఆశీర్వాదం పొందాడంట. ఏమండి, ఒక పరదేశిగా వెళ్ళాడు. తన సొంత దేశంలో, సొంత భూమిలో కాదు, పరదేశిగా వెళ్ళినవాడు ఆశీర్వదించబడ్డాడంట. చదువునాను ఒకసారి వచనాన్ని. చాలండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇస్సాకు పరదేశంలో నూరంతల ఆశీర్వాదం పొందాడంటే, అక్కడ చూస్తూ ఉంటే యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే యాకోబునేమో తండ్రి ఆశీర్వాదాల కోసం మోసం చేసేసాడు తండ్రిని, అన్నని. వాళ్ళని బహు దుఃఖపెట్టాడు. వాళ్ళ అన్న ఎంతో ఏడ్చాడంట, ఒక్క ఆశీర్వాదం కూడా నా కోసం లేదయ్యా అని. ఆయనకు భార్యలు ఉన్నారండి పాపం, వాళ్ళని తిట్టారో ఏశావుని కదండి, ఎన్నో మాటలు పడి ఉండొచ్చు, బహుశా ఆశీర్వాదాలను తమ్ముడికి పోయినాయని. ఇప్పుడు ఇస్సాకు గారిని మనం చూస్తూ ఉంటే ఎక్కడో పరదేశిగా వెళ్ళాడు, పరాయి దేశంలో ఉన్నాడు. ఆ ఉన్న దేశంలోనే పాపం యెహోవా పేరిట విత్తనాలు ఇస్తాడంట, నూరంతల ఆశీర్వాదం పొందాడంట. యెహోవా అతనిని ఆశీర్వదించెను. మనుషులు కాదు నిన్ను ఆశీర్వదించాల్సింది. ఏమంటే నీ తెలివితేటల వల్ల కాదు నీకు లాభాలు ఆశీర్వాదాలు వచ్చేది, యేసయ్య వల్ల నీకు ఆశీర్వాదాలు రావాలంతే. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు మనుషుల పాదాలు పట్టుకోవడం కాదు, దేవుని పాదాలు పట్టుకుంటే. ఇస్సాకు పాపం పరదేశిగా వెళ్ళాడు,
పరదేశిగా వెళ్ళిన వాడిన దేవుడు ఆశీర్వదించాడు. అంటే పరదేశిగా ఉన్న వేరే ప్రాంతంలో వలస వెళ్ళిపోయిన దేవుడు ఇస్సాకును విడిచిపెట్టలేదండి. యోసేపును కూడా విడిచిపెట్టల. ఎందుకు వీళ్ళిద్దరిని దేవుడు అంటి పెట్టుకున్నాడు అంటే వీళ్ళు దేవుని అంటి పెట్టుకున్నారు కాబట్టి. చెరసాలలో ఉన్న యోసేపు దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి. బానిసగా తను హింసిస్తున్న దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి. అన్నలు గోతులో వేసిన దేవుని విడిచిపెట్టలేదు కాబట్టే యోసేపును ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు ఏది చెప్తే అదే. అలాంటి స్థితికి యోసేపు వచ్చాడంటే అది దేవుణ్ణి తను అంటి పెట్టుకున్నాడు కాబట్టే. ఇప్పుడు ఇస్సాకును కూడా మనం చూస్తున్నాం. నా తండ్రి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు. దేవుడు నా తండ్రికి వృద్ధాప్యంలో బిడ్డలను ఇస్తానన్నాడు, మాట తప్పకుండా ఇచ్చినవాడు. ఈయన ఎంతో గొప్ప దేవుడని ఇస్సాకు గారు కూడా తండ్రి బాటలో నడిచాడు. తండ్రి దేవుణ్ణి తెలుసుకున్నాడు. మరి నీ బిడ్డలు నీ దేవుణ్ణి తెలుసుకుంటున్నారా? నీ బిడ్డలు నీతో పాటు సినిమాలు చూస్తున్నారా? నీ బిడ్డ నీతో పాటు బూతులు ఆడుతున్నారా? నీ బిడ్డలు నీతో పాటు సిగరెట్లు తాగుతున్నారా? నీ బిడ్డలు నీతో పాటు సినిమా హాల్కి వస్తున్నారా? నీ బిడ్డలు నీతో పాటు అరుగుల మీద కూర్చుంటున్నారా? ఎలాంటి స్థితిలో ఉన్నావు? అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు తెలుసుకున్నాడంట. ఆ దేవుని పేట ఎప్పుడైతే విత్తనాలు విత్తాడో నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్సాకు చూశాడంట. అక్కడ మనం చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న స్వదేశీయులు, అక్కడున్న వాళ్ళందరూ ఇస్సాకు మీద అసూయ పడ్డారంట. అంటే మాకు లేదు, వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, వలస వచ్చిన వాడు ఇంత ఆశీర్వాదం పొందాడు, ఇక్కడ స్థానికులుగా ఉన్నాం, ఈ భూములు మా ఈ నేల మాది, మాకు లేదు ఈ ఆశీర్వాదం అని అక్కడున్న వాళ్ళు అసూయ పడ్డారంట. పక్కనున్న వాళ్ళు అసూయ పడేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామందికి తెలియట్లేదండి. సొలొమోను చెప్తాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని. అంటే ఆయన ఎందుకు ఆ మాట చెప్పగలిగాడో తెలుసా? తను చిన్నతనంలో మరి దేవుని దగ్గరికి తన తండ్రి తర్వాత ఆయన రాజుగా అభిషేకించినప్పుడు దేవుడు తనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడుగుతూ ఉంటాడు, నీకేం కావాలి కోరుకో సొలొమోను అని. ఆయన ఏమంటాడండి, నాకు వెండి బంగారాలు ఏమొద్దుగానయ్యా, ఈ ప్రజల్ని మంచిగా పరిపాలించాలి, ఎవరు ఎలాంటి స్థితిలో వస్తారో తెలియదు, వాళ్ళకందరికీ నేను న్యాయం చెప్పాలి, మంచోళ్ళని నేను బాధ పెట్టకూడదు, చెడ్డోళ్ళని నేను సంతోష పెట్టకూడదు, అందరికీ నేను సమంగా న్యాయం చేయాలంటే నాకు తెలివితేటలు కావాలి, అవి ప్రసాదించు అని దేవుని అడుగుతాడు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసు, తన భక్తికి మెచ్చి నువ్వు జ్ఞానాన్ని తెలివితేటలను అడిగావు, వీటితో పాటు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నానని ఇచ్చాడండి. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇప్పుడు ఇస్సాకు పంట సమృద్ధిగా పండిందంటే, నూరంతల ఆశీర్వాదం వచ్చిందంటే యెహోవా ఆశీర్వాదం అని అక్కడ ఉందండి, నేను చెప్పట్లేదు. యెహోవా అతనిని ఆశీర్వదించాడంట, నూరంతలుగా ఆశీర్వదించాడంట. నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని కొరకు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. నువ్వు చిన్న చిన్న ఆశీర్వాదాలను పొందుకొని నువ్వు విడిచిపెట్టకూడదు దేవుణ్ణి. చాలామందిని మనం చూస్తున్నాం, గర్భఫలం కోసం ప్రార్థన చేస్తాం, బిడ్డలు పుట్టారు అంతే, దేవుడు ఎవరు, అయ్యగారు ఎవరు, అమ్మగారు మాకు తెలియదు అంతే. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇళ్ళలకంగానే పండగ అయిపోదు, చాలా జాగ్రత్త, చాలా పని ఉంది. ఇంకా ఎప్పుడైతే నీ బిడ్డలు పుట్టారో దేవుని విడిచిపెట్టావు అనుకో, వాళ్ళు యవనప్రాయంలో మంచి భవిష్యత్తులో ఉండాలి, వాళ్ళు దొంగలుగా మారితే నీకే, వాళ్ళు వ్యభిచారులుగా మారితే మనకే, వాళ్ళు త్రాగుబోతులుగా వాళ్ళని కొట్టొచ్చారనుకో పలానోళ్ళ పిల్లలు అంటారు అంతే. అవన్నీ రాకుండా ఉండాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. గర్భఫలం విషయంలో నువ్వు ప్రార్థన చేసుకున్నావా, ఆ విషయంలో నువ్వు నమ్మకంగా, సేవకులకి నమ్మకంగా ఉండాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి. నువ్వు వివాహం కోసం నువ్వు ప్రార్థన చేయించుకున్నావా, నీకు సమస్య వచ్చినప్పుడు సేవకుని దగ్గరికి వచ్చినావా, నీ సంతోషం కూడా సేవకుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సంతోషం వచ్చినప్పుడు సేవకుడు గుర్తుండడం, బాధ వస్తే మాత్రం అయ్యగారు కావాలి, దేవుడు కావాలి. ప్రతి ఒక్క విషయంలోనూ నమ్మకంగా ఉండాలి. అబ్రహాము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టే తన తరతరాలు ఆశీర్వదించబడి ప్రియదేవుని బిడ్డ. అబ్రహాం అన్యుడు మనలా క్రైస్తవ బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళలా, ఆయన ఎక్కడో బొమ్మలు చేసుకుంటూ విగ్రహాలు పూజిస్తున్నవాడు అబ్రహాము. అలాంటి వాడినే దేవుడు ఆశీర్వదించినప్పుడు నిన్నెందుకు ఆశీర్వదించాడు? అబ్రహాంకో లెక్క మనకో లెక్క కాదు, అందరికీ సమానంగా న్యాయం చేసేవాడు ఆయన. నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతున్నావంటే, నువ్వు నెమ్మదిని కోల్పోతున్నావంటే ఇస్సాకులాగా నువ్వు విత్తనాలు విత్తట్లా. ఆనాడు ఇస్సాకు పొలంలో విత్తాడు, ఆశీర్వాదం పొందాడు. ఈరోజు నువ్వు సంఘంలో విత్తాలా, నీ కుటుంబంలో నువ్వు విత్తాలి. ఎక్కడుంటే అక్కడ నువ్వు ప్రార్థన అనే విత్తనం నువ్వు విత్తాలి, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, నీ సేవకుల కోసం. సంఘం కోసం, సేవకుల కోసం పక్కన పెడితే నీ కుటుంబం కోసం నువ్వు విత్తనాలు విత్తాలి. అయ్యా నా భర్త వ్యభిచారంలో పడి నశించిపోతున్నాడు, ఈ విత్తనం విత్తుతున్నాను అయ్యా, తనని మార్చయ్యా, నువ్వు ప్రార్థన చేయాలి. ఆడు ఎడు తిరిగి వస్తున్నా ఇంత టయానికి ఓ బియ్యం కట్ట మాసంకో ఆదివారం వచ్చిన తెచ్చిపడితే చాలని మనం అనుకోకూడదు. అయ్యా నా భర్త వ్యసనగాండ్లు అయిపోతున్నారు, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు నిన్ను ఎరగని స్థితిలో అయిపోతున్నారు అయ్యా,
నా బంధువులు నశించిపోతున్నారు, నా విత్తనాలను విత్తాలి. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నువ్వు విన్న వాక్యానుసారంగా ఒక్క మాట పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నువ్వు చనిపోయే వరకు నీకు తోడుగా ఉంటాడు. అది నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నేను వెళ్తే నాకేం వచ్చిద్దిలే, నేను వెళ్తే గుడిలో ఒక నెంబర్గా కనపడతా అంతేగా అని నువ్వు గుడి మానేసావు అనుకో, అది నీకే నష్టం. అది నీకే నష్టం నష్టం నష్టం. కానీ మనుషులకి ఇది అర్థం అట్లా. మందిరానికి వెళ్తే ఏమవుతుందిలే, అక్కడికి వెళ్తే అది వచ్చింది, ఇక్కడికి వెళ్తే ఇది వచ్చిద్ది. అప్పుడు అది నిలబడాలంటే ఆయన ఆశీర్వాదం నీకు కావాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే నువ్వు సన్నిధిని విడిచిపెట్టకూడదు. నువ్వు సన్నిధిని విడిచిపెట్టకూడదు, సాకులను విడిచిపెట్టకూడదు. నమ్మకంగా నువ్వు ఉండాలి. ఇస్సాకు పరదేశిగా వెళ్ళినా సరే ఆ ప్రాంతంలో దేవుని పెట్ట విత్తనాలు ఇస్తాడంట. దేవుడు నూరంతలుగా ఆశీర్వాదం ఇచ్చాడంట. నువ్వే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు? ఇస్సాకు పెట్ట విత్తుతున్నావా? దేవుని పెట్ట నువ్వు విత్తుతున్నావా? ఇస్సాకులాగా ప్రార్థన విత్తనాన్ని విత్తుతున్నావా? ప్రార్థన లేకపోతే నీరు లేని తోట నీ జీవితం. ఇప్పుడు దాకా నువ్వు ముసలమ్మ ముచ్చట్లాడిన 10 మంది వచ్చి నీకేం సహాయం చేయాలి? నీకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీకు కావాలి. అదే ఆ ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. మనకు లోక స్నేహాలు కావాలి, లోక సుఖాలు మనకు కావాలి, లోక సహవాసాలు మనకు కావాలి. కష్టం వచ్చి ఒక రోగం వచ్చి మంచంలో పెడితే మాత్రం ఆయన కావాలి. అప్పుడేం పట్టించుకోడు దేవుడు నిన్ను. దేవుడు నువ్వు ఇప్పుడు అన్నీ ఉన్నాగా పట్టించుకోవాలి. దేవుడు నువ్వు స్తుతించాలి. ఇష్టానుసారంగా నాకు ఓపిక ఉందిలే, వయసు ఉందిలే, అది ఉందిలే, ఇది ఉందిలే, అందం ఉందిలే అని నీకు ఇష్టానుసారంగా యాకోబులాగా కపటోపాయంతో సంపాదించిన అడ్డదారులు దొక్కావనుకో తర్వాత ప్రయోజనం లేదు. విచారం చేయొద్దని దేవుడు చెప్తుంటే హెచ్ఐవిలు వచ్చి సస్తున్నారండి. మననున్న అమెరికన్ హాస్పిటల్ ఎదురుగా అందరు యవనస్తులు, మనలాంటి మనకంటే చిన్న యవనస్తులు అండి, ఎముకలే. వాళ్ళ షర్ట్లు కానీ వాళ్ళ బట్టలు కానీ ఎముకలు, అస్థి పంజరాలు. కారణం ఏంటి తెలుసా? పాపం పాపం పాపం. యాకోబులాగా వచ్చే మోసంతో లేదంటే క్షణిక సుఖం కోసం పాపం చేస్తున్నారు. హెచ్ఐవి బారిన పడిపోతున్నారండి. వద్దురా నాయనా, నువ్వు చచ్చిపోయి నరకానికి పోతారని దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, సావుకులు చెప్తున్నారు. పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. రేపు నీకే నష్టం. త్రాగద్దురా నాయనా, నీ ఎముకలు పాడైపోతే, నీ లివర్ పాడైపోద్ది, నీది మొత్తం తినేసిద్దిరా బాబు. తాగితే నువ్వు నరకానికి దగ్గరికి రావు. నేను వచ్చినది వేస్ట్ అయిపోతుంది. నీకోసం చెమటొచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టానురా, తాగద్దురా నాయనలారంటే వినట్లా. ఆడవాళ్ళకి ప్యాషన్, కాలేజీ పిల్లలకి ప్యాషన్ అయిపోయింది. వీళ్ళందరూ పరలోకం బయటే. నువ్వు ఆ పరలోకం బయట ఉండకుండా పరలోకంలో ఆయన నువ్వు స్తుతించే వీలు నీకు కావాలంటే నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. యాకోబులాగా అడ్డదారులు నువ్వు తొక్కకూడదు. ఇస్సాకులాగా దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉండాలి. ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు చూస్తాను. ఇప్పుడు భక్తిగా చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఎల్లంగానే రిమోట్, ఎల్లంగానే సెల్ ఫోన్, ఎల్లంగానే బల్లలు, ఎల్లంగానే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉంటాం, ఎల్లంగానే బూతులు. ఏమండి, అవన్నీ దేవుడు చూస్తున్నాడు. అవన్నీ మనం విడిచిపెట్టాలా?